మహిళా రిజర్వేషన్లు డీలిమిటేషన్ బిల్లులు నిన్న పార్లమెంటులో జరిగిన పరిణామాలపై సాక్షి టీవీ మేనేజింగ్ ఎడిటర్ కంచర్ల యాదగిరి రెడ్డి విశ్లేషణ చూద్దాం. वाले सदस्यों के कम से कम 2/3 बहुमत द्वारा पारित नहीं हुआ. భారత ప్రజాస్వామ్య చరిత్రలో నిన్నటి దినం మరో చీకటి రోజుగా మిగిలిపోయింది. దశాబ్దాల నిరీక్షణకు ముగింపు పలుకుతూ చట్టసభల్లో మహిళలకు సముచిత స్థానం కల్పిస్తుందని ఆశించిన మహిళా రిజర్వేషన్ బిల్లు 131వ రాజ్యాంగ సవరణ లోక్సభలో అవసరమైన మెజారిటీ సాధించలేక వీగిపోయింది. ఈ పరిణామం కోట్లాది మంది భారతీయ మహిళల రాజకీయ ఆకాంక్షలపై నీళ్లు చల్లింది. ఒక దేశాభివృద్ధిని ఆ దేశంలోని మహిళలు సాధించిన ప్రగతిని బట్టి నేను కొలుస్తాను అని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. కానీ నేడు ఆయన ఆశయాలు అమలు కావలసిన చోట రాజకీయ లెక్కలు అడ్డుపడ్డాయి. దేశ జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలకు నిర్ణయాధికారంలో భాగస్వామ్యం ఇవ్వడంలో మన రాజకీయ వ్యవస్థ మళ్లీ విఫలమైంది. నిన్నటి చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ మహిళా శక్తిని నారీ శక్తిగా అభివర్ణించారు. ఇది కేవలం రాజకీయ ప్రయోజనం కోసం తెచ్చిన బిల్లు కాదని, నవభారత నిర్మాణంలో మహిళల పాత్రను చట్టబద్ధం చేసే పవిత్ర యజ్ఞమని ఆయన పేర్కొన్నారు. దేశం వికసిత భారత్ వైపు మళ్లాలంటే మహిళల గళం పార్లమెంట్లో బలంగా వినిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఒక కీలక అంశాన్ని లేవనెత్తారు. లోక్సభ సీట్ల సంఖ్యను 543 నుంచి 816కు పెంచడం ద్వారా మహిళలకు 33% కోటా ఇవ్వడమే కాకుండా జనరల్ కేటగిరీలోనూ యువతకు మరిన్ని అవకాశాలు వస్తాయని ఆయన వాదించారు. నియోజకవర్గాల పునర్విభజన ద్వారా ప్రతి ప్రాంతానికి సమన్యాయం జరుగుతుందని ఆయన భరోసా ఇచ్చారు. కానీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి అవి రుచించలేదు. అయితే ఆయన లేవనెత్తిన సహేతుకమైన ప్రశ్నలను కూడా మనం తప్పుబట్టడానికి లేదు. రిజర్వేషన్లను తాము మనస్ఫూర్తిగా స్వాగతిస్తామని చెబుతూనే ఈ బిల్లును జనాభా గణన, నియోజకవర్గాల పునర్విభజన అనే నిబంధనలతో ఎందుకు ముడిపెట్టారని ఆయన నిలదీశారు. ఇది మహిళలను మభ్యపెట్టడమేనని ఆయన విమర్శించారు. రాహుల్ గాంధీ తన వాదనలో సామాజిక న్యాయాన్ని ప్రస్తావించారు. కేవలం మహిళా రిజర్వేషన్లు ఇస్తే సరిపోదని, అందులో ఓబీసీ మహిళలకు ప్రత్యేక కోటా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా వెనుకబడిన వర్గాల మహిళలు రాజకీయాలకు దూరంగా ఉన్నారని, వారికి ఈ బిల్లులో చోటు లేకపోవడం చారిత్రక తప్పిదమని ఆయన అభిప్రాయపడ్డారు. అది నిజమే అయినా మీరు బిల్లులో మార్పులు తెస్తే మేము ఆమోదిస్తామని రాహుల్ చెప్పి ఉంటే హుందాగా ఉండేది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి మంచి పేరొచ్చేది. చరిత్రాత్మకమైన ఈ బిల్లు వీగిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి నియోజకవర్గాల పునర్విభజన అంశం. సీట్ల సంఖ్య పెంచితే జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందన్న ఆందోళన ప్రతిపక్షాల్లో బలంగా ఉంది. దీనివల్ల ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యం పెరుగుతుందన్న వాదన సభలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ బిల్లు ద్వారా లోక్సభ స్థానాలు 816కు పెరిగి ఉంటే దాదాపు 273 కొత్త స్థానాలు అందుబాటులోకి వచ్చేవి. ఇది రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు, ముఖ్యంగా వారసత్వ రాజకీయ నేపథ్యం లేని సాధారణ యువతీ యువకులకు ఒక సువర్ణావకాశం. కానీ బిల్లు వీగిపోవడంతో ఆ కొత్త ద్వారాలు మూసుకుపోయాయి. మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం ఇవాళ మొదలైంది కాదు. 1996లో దేవెగౌడ ప్రభుత్వం మొదలుపెట్టిన ఈ ప్రయత్నం వాజ్పేయి హయాంలోనూ, యూపీఏ కాలంలోనూ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. 30 ఏళ్లుగా ఈ బిల్లు ఏదో ఒక సాంకేతిక కారణంతో వాయిదా పడుతూనే ఉండడం మన రాజకీయ వ్యవస్థలోని చిత్తశుద్ధి లోపాన్ని ఎత్తిచూపుతోంది. నేటికి మన లోక్సభలో మహిళల ప్రాతినిధ్యం 15% కూడా దాటలేదు. ప్రపంచంలోని అనేక చిన్న దేశాలు కూడా మహిళలకు 30 నుంచి 50% ప్రాతినిధ్యం ఇస్తుంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఈ అంకె ఇంత తక్కువగా ఉండడం ఆలోచించాల్సిన విషయం. సమాజంలో మహిళలు శాస్త్రవేత్తలుగా, పైలట్లుగా, పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నారు. కానీ చట్టాలను రూపొందించే చోట మాత్రం వారికి అడ్డుగోడలు ఎదురవుతున్నాయి. రాజకీయ పార్టీలు తమ అంతర్గత కమిటీల్లో మహిళలకు స్థానం ఇస్తున్నా టికెట్ల పంపిణీ దగ్గరకొచ్చేసరికి గెలుపు గుర్రాలు అనే సాకుతో వారిని పక్కన పెడుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం
స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33% మించి ప్రాతినిధ్యం కల్పించడం గొప్ప విషయం. అదే స్ఫూర్తితో ఆయన నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో ఈ బిల్లుకు మద్దతు ప్రకటించింది. పక్షి ఒక రెక్కతో ఎగరలేదు. అలాగే మహిళల స్థితిగతులు మెరుగుపడకుండా ప్రపంచ కళ్యాణం సాధ్యం కాదన్న స్వామి వివేకానంద మాటలను వైఎస్ జగన్ చేసి చూపించారు. రాజకీయ పార్టీల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా మహిళా హక్కుల విషయంలో ఏకాభిప్రాయం ఎందుకు రావడం లేదు? ఒకరు కోటాలో కోటా అంటారు, మరొకరు డీలిమిటేషన్ అంటారు. వెరసి ఫలితం మాత్రం సున్నాగా మిగులుతోంది. ఈ రాజకీయ చదరంగంలో మహిళలు కేవలం ఓటర్లుగానే మిగిలిపోవాలా అన్నది నేటి ప్రశ్న. నియోజకవర్గాల పునర్విభజన అంశంలో దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను కొట్టిపారేయలేం. అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం తగ్గితే అది సమాఖ్య స్ఫూర్తికే విరుద్ధం. అందుకే మహిళా రిజర్వేషన్లను సీట్ల పెంపుతో ముడిపెట్టకుండా ఉన్న సీట్లలోనే అమలు చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం ఎందుకు పరిశీలించలేదన్నది కూడా మనం ఇక్కడ గమనించాలి. ప్రభుత్వం ఈ బిల్లును ఒక ప్రతిష్టాత్మక అంశంగా తీసుకున్నప్పటికీ ప్రతిపక్షాలను ఒప్పించడంలో విఫలమైంది. మరోవైపు ప్రతిపక్షాలు కూడా మహిళా హక్కుల కంటే తమ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చాయన్న విమర్శలు వస్తున్నాయి. ఈ రెండు వర్గాల ఘర్షణలో మహిళల ఆశలు బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయి. బిల్లు వీగిపోవడం వల్ల రాబోయే 2029 సాధారణ ఎన్నికల్లో మహిళా ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందన్నది ఇప్పుడు చర్చనీయాంశం. తమకు హక్కులు కల్పించని పార్టీలకు వారు తగిన బుద్ధి చెబుతారా, లేక మళ్లీ అదే భావోద్వేగాల రాజకీయాలకు లొంగిపోతారా అన్నది వేచి చూడాలి. మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయి ఉంటే అంతర్జాతీయ వేదికలపై భారత్ ఒక గొప్ప సందేశాన్ని పంపేది. మహిళా సాధికారతలో మనం అగ్రస్థానంలో ఉన్నామని చెప్పుకునే అవకాశం ఉండేది. కానీ నేటి ఓటమి మన ప్రజాస్వామ్య పరిణతిని ప్రశ్నించేలా ఉంది. ఇకనైనా రాజకీయ పార్టీలు ఒక మెట్టు దిగి రావాలి. మహిళా రిజర్వేషన్లను రాజకీయాస్త్రంగా కాకుండా ఒక సామాజిక బాధ్యతగా గుర్తించాలి. రాజ్యాంగ సవరణకు అవసరమైన సంఖ్యా బలం కోసం అన్ని పార్టీలు కలిసి ఒక ఉమ్మడి ప్రణాళికను రూపొందించుకోవాలి. చివరిగా నేటి ఓటమి రేపటి విజయానికి పునాది కావాలి. పార్లమెంటు మెట్లు ఎక్కే ప్రతి మహిళా ప్రతినిధి దేశ భవిష్యత్తును మార్చే శక్తిగా ఎదగాలి. రాజకీయ పార్టీలు తమ లెక్కలు పక్కన పెట్టి సగభాగం ఆకాశాన్ని సగభాగం అధికారంతో నింపే రోజు కోసం మనము ఎదురుచూద్దాం.